నమస్కారం రాజు గారు, స్వాగతం. నమస్కారం. ఎలా ఉన్నారు? ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్నారు. అంకుశం సినిమాలో రావిరెడ్డి గుర్తున్నాడా మీకు? ఎందుకు లేదు? ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఏం పర్లేదు. మళ్ళీ ఎందుకు? నాని గురించి మాట్లాడింది నేనే. మాట్లాడదాం, ఉంది సమయం. మళ్ళీ ఏం అవసరమే కాస్త యోగక్షేమాలు మాట్లాడుకున్న పర్లేదులే. నువ్వు గుర్తు చేసినావు కదా. 100% నాని మాట్లాడిన భాష, అతని దుర్మార్గాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టిన హింస, మా అధినేత చంద్రబాబు గారిని, లోకేష్ గారిని మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటినీ బేస్ చేసుకొని నేను మాట్లాడిన మాట వాస్తవమే. ఇంకా మేము గెలిచి అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి అవుతా ఉంది సమయం. ఎందుకు ఆవేశం? మీరన్న బట్టలోడ తీసుకొట్టే సమయం, కనీసం అటువైపు చూసే సమయం అంతా వస్తుంది అని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం గుడివాడలో ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నాని శత్రువుగా చూస్తారు. గుడివాడ అనేదేం కాదు నేను చెప్పేది. గుడివాడ ఎమ్మెల్యే ఎందుకో చూస్తున్నట్టు క్వశ్చన్ నాకు అర్థమైంది. కానీ శత్రువుగా నేను అనట్లేదు. ఎందుకో గుడివాడ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు కొడాలి నానియే బెటర్ ఏమో అనేలాంటి పరిస్థితి గుడివాడలో తీసుకొచ్చిందనేది ఉన్న చర్చ. గుడివాడ శాసనసభ్యులు మీరు నానిని చూసి ఆ రేంజ్లో అంత దుర్మార్గంగా మా రాముని చూడాలనుకుంటే కుదరదు. ఆయన మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. మీసం తిప్పి కనిపించిన పేద ప్రజల పట్ల కానీ, నియోజకవర్గ ప్రజల పట్ల కానీ, పార్టీ పట్ల కానీ విధేయత కలిగినటువంటి వ్యక్తి. నాని భాష రాదు, నాని అంత కఠినత్వం రాదు, సున్నితమైనటువంటి వ్యక్తి. మీరు నానిని చూసి గుడివాడ ఎమ్మెల్యేలు అందరూ అట్లే ఉండాలనుకుంటే ఎట్లా? సో మీది మంచి ప్రభుత్వం, ఆయన సౌమ్యుడు, నాని లాంటి వ్యక్తి కాదు కాబట్టి 100% వ్యక్తి కాదు. కానీ నానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. నన్ను చెప్పనియండి సోదరా. నాని అనే వ్యక్తి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శత్రుభావంతో చూసేటువంటి వ్యక్తి. అతను చేసినటువంటి తప్పులు కానీ, అతను మాట్లాడిన విధానానికి కానీ ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. వాళ్ళంత దుర్మార్గంగా వ్యవహరించం కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. చట్టం ముందు నిలబెట్టేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఈరోజా, రేపా, ఎల్లుండా అని మీరు ఆవేశంగా మమ్మల్ని రెచ్చగొట్టినంత ఈజీగా మీ క్వశ్చన్ మీరు రెచ్చగొట్టినంత ఈజీగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చీదరించుకున్నారు? ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అంత ఘోరంగా ఓడించినారు? ఆ వ్యవహార శైలి అవన్నీ నచ్చకే కదా. అధికారం ఉంది కదా అని చెప్పేసి అర్ధరాత్రి పోలీసుల్ని నాని ఇంటి మీదకి పంపించడము, లేదా దౌర్జన్యంగా ఈడ్చుకురావడము ఇది కాదు. చట్టం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది. వీటన్నిటికీ లోబడి ఖచ్చితంగా మీరు అనుకునే రోజు వస్తుంది. మీరు ఏమనుకున్నారో బట్టలోడ తీసుకొట్టే రోజు ఏమనుకున్నారో అది ఖచ్చితంగా రావచ్చేమో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతలా రెచ్చిపోయినారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమన్నా కాస్త అట్లే దానికేం సంబంధం సోదరా? ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళ మాటకి లేదా వాళ్ళ చేష్టలకి, వాళ్ళ ప్రవర్తనకి ధీటుగా ఎదుర్కొనే క్రమంలో మేము కఠినంగా కనిపించుండొచ్చు. ఈరోజు కూడా మరి అదే పరిస్థితి, అదే భావజాలం, అదే ఆవేశం అన్ని చోట్ల పనికిరాదు కదా. కరెక్ట్. ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని మార్పులు అవసరం. యాక్చువల్లీ మీరంతా మాట్లాడిందంతా కొడాలి నాని గురించి మాట్లాడారు. నేను అడగాలనుకున్న ప్రశ్న తులసిబాబు గురించి. తులసిబాబు స్టోరీ రాష్ట్రం మొత్తం తెలుసు. ఒక ఎంపీని గుండెల మీద కూర్చొని కొట్టి చంపడానికి ప్రయత్నించి ఇంత చేస్తే, ఆ ఎంపీ తర్వాత ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ స్పీకర్ అయ్యి కేసు పెడితే, అతని కోసం మీ ఎమ్మెల్యే వెళ్ళి పోలీస్ స్టేషన్ల చుట్టూ. నిజంగా రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎవ్వరు ఎలా ప్రవర్తించినా వాళ్ళందరూ ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అది ఆ బాబా, ఈ బాబా, ఏ బాబా అనేది సంబంధం లేదు. సరే, మీ విషయానికి వద్దాం. గెలిచిన తర్వాత మీ ప్రత్యర్థిగా కంటెస్ట్ చేసిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడి వాళ్ళతోటి పరామర్శించి మీకు ఏ పని ఉన్నా నేను చేసి పెడతా అని చెప్పి రావటం ఏంటి? ఏం పనులు ఉన్నా చేసి పెడతానని చెప్పలేదులేండి సోదరా. నేను ఆ రోజు గుడిబండ మండలంలో
మండల సర్వసభ్య సమావేశానికి వెళ్తున్న క్రమంలో నా కారులో ఉన్న వ్యక్తి అన్న ఈర్లక్కప్ప గారి ఇల్లు ఇదే, ఈ ఊరే, ఇదే ఇల్లు అని చెప్పి చెప్పడం జరిగింది. రోడ్డు మీద అతని ఇల్లు. సరే ఒక నిమిషం ఆపండి కార్ అని చెప్పేసి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మాట్లాడే ముందు దానికి కూడా వివరణ ఇస్తాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అక్కడ ఎమ్మెల్యే వేరే డాక్టర్ తిప్పేస్వామి అనే వ్యక్తి. తిప్పేస్వామి అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని కావచ్చు, బీజేపీ కార్యకర్తల్ని కావచ్చు, మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు. కొంతమంది మీద కేసులు పెట్టాడు. కొంతమందిని ఆర్థిక మూలాలు మండల కన్వీనర్ స్థాయి కానీ, లేదా మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ గారి యొక్క వ్యాపారాల మీద కానీ, ఇలా అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే. అతను నా మీద పోటీ చేసింటే ఖచ్చితంగా నేను శత్రువుగా చూసేవాడిని. ఈర్లక్కప్ప అనే వ్యక్తి నాకంటే ఒక 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నేను అక్కడికి పోకముందు, లేదా అతన్ని అభ్యర్థిగా ప్రకటించకముందు అక్కడ ఆయన ఆ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త. సో 5 సంవత్సరాలు జరిగినటువంటి దుర్మార్గాల్లో కానీ, మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అంశంలో కానీ, మా లీడర్ల ఆర్థిక మూలాలు దెబ్బతీసిన విషయంలో కానీ, మా కార్యకర్తలని జైలుకు పంపించిన విషయంలో కానీ, అక్రమ కేసుల్లో విషయం కానీ అతని భాగస్వామ్యం లేదు. నా మీద పోటీ చేశాడు నా ప్రత్యర్థి పోటీ చేసేంత వరకు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక 1 మంత్కి నేను అతని ఇంటి ముందర వెళుతున్నటువంటి సందర్భంలో కారు ఆపి మాట్లాడించడం జరిగింది. నిజంగా ఈర్లక్కప్ప గారే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా నేను శత్రువు భావంతో చూసేవాడిని. దాంట్లో రాజీ లేదు.